ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు వాళ్ళకి సాయం చేయాలనిపించింది. మంచి ఉద్దేశంతో మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మీరు ఓడిపోతే వాళ్ళ కష్టం ఎలా తీరుతుంది? అందుకే నేను కూడా పోటీలో పార్టిసిపేట్ చేశాను. వేరే పోటీ ఏదైనా అయితే ఈ చంటిగాడు ఆలోచిస్తాడేమో గాని తిండి పోటీ అంటే మాత్రం తగ్గేదేలే. నిజంగా మీది చాలా మంచి మనసు. మీలాగే. ఐఎమ్ పల్లవి. ఐ యామ్ చంటి. చికాగో చంటి. ఫ్రెండ్స్. మీరిద్దరెప్పుడు చల్లగా ఉండాలి. మీ స్నేహం కూడా ఇలాగే కలకాలం ఉండాలి. నేను వెళ్ళొస్తానండి. బాయ్ ఫ్రెండ్. బాయ్ 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 బాయ్. ఏంటి ఇక్కడ నిల్చున్నావు? పద వెళ్దాం. అది కాదే, ఆ పల్లవిని కాలేజ్ నుంచి పంపించేసినందుకు హ్యాపీగా అనిపించింది. కానీ మళ్ళీ వచ్చి చచ్చింది. సరదాగా తిందామని రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ కూడా ఆగోలేంటి? ఏం చేయమంటావు మరి? అది కాలేజీలో ఉండడం నాకు ఇష్టం లేదు. పదే పదే అదే గుర్తొస్తుంది. అబ్బా, అరే జస్ట్ 5 కిలోలేగా తినింది. ఇదేంటి అనీజీగా ఉంది? మన కెపాసిటీ తగ్గిందంటావా? అబ్బో, నేను ఇవ్వనుగా. నా లవర్ కి గాజులు కొనాలి. నీ లవర్ కి గాజులు కొనడానికి నా పర్సే దొరికిందా? బాబు, డ్రైవర్ బాబు, కొంచెం కార్ ఆపుతావా? దేనికి సార్? వాంతి కార్లో చేసుకుంటే బాగోదుగా. అవునా? ఆపవయ్యా. అబ్బా, కడపంతా ఉబ్బరంగా ఉంది. ఏదో తేడాగా ఉంది. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఏమో. అమ్మో, ఎవర్రా నువ్వు? అమ్మా కొట్టొద్దమ్మా, చచ్చిపోతానమ్మా. మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండమ్మా. నా పర్సే లాక్కుంటావరా దొంగ వెధవా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ పర్సులో గోల్డ్ మనీ ఉందండి. దొంగ నరవగానే మీరు బలి పట్టుకున్నారండి. దొంగ నేను పట్టుకున్నానా?
సమయానికి మీరొచ్చి పట్టుకొని నా గోల్డ్ నాకు దక్కేలా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, వీళ్ళు ఇలా అనుకున్నారా? నేను ఎప్పుడు అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే. బావగారేంటి అలా తిరుగుతున్నారు? ఓహో, గుండమ్మ కాలేజ్లో జాయిన్ చేస్తానని పల్లవిని తీసుకుని వెళ్ళింది కదా, ఏం జరిగిందా అని టెన్షన్ పడుతున్నారనుకుంటా. నన్ను అడిగితే నేను చెప్తాను కదా, మొన్న మాటలతో పంపించారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళినందుకు మెడ పట్టుకుని బయటికి గెంటేసి ఉంటారు. అది ఏమైందిరా? తోక తెగిన బల్లిలాగా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తున్నావేంట్రా? నాన్న, నువ్వు నన్ను ఎలాగైనా పోల్చు, కానీ టెన్షన్ మాత్రం ఆగట్లేదు. ఎందుకు బావగారు టెన్షను? అసలు దేని గురించి? అదే వైష్ణవి, గుండమ్మ పల్లవి వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుదామని వెళ్ళారు కదా, అది ఏమైందో అని. ఒరేయ్, గుండమ్మ చెప్పిందంటే అనుకున్నది సాధించుకొని వస్తుందిరా. ఎందుకురా నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావు? అబ్బో, పెద్ద కోడలి మీద ఎంత నమ్మకం. కానీ మీరనుకున్నది తననుకున్నది ఏదీ జరగదక్కడ. అది కాదు నాన్న, ఒకవేళ తిరిగి కాలేజ్లో జాయిన్ అయ్యుంటే ఆ విషయం చెప్పాలి కదా, ఒక ఫోన్ అయినా చెయ్యాలి కదా. అంత ఆత్రంగా ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోలేకపోయావా? చేశాను నాన్న, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా ఒళ్ళంతా పొగురు, బలుపు, ఇంకా చాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.